శుభప్రదం జయప్రదం భారత ఆస్ట్రోనాట్‌కు అభినందనల వెల్లువ. క్షేమంగా భూమికి తిరిగొచ్చిన శుభాంశు. మరో ముగ్గురు వ్యోమగాములు కూడా. సాఫీగా సాగర జలాల్లో దిగిన డ్రాగన్ వ్యోమనౌక. యాక్సియం పూర్వదిశ దిగ్భ్రమం. కాలిఫోర్నియా సముద్ర జలాల్లో దిగిన డ్రాగన్ గ్రేస్ స్పేస్ క్రాఫ్ట్. 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత పౌరుడు పూర్వదిశ యాత్ర పూర్తి చేసి గర్వంగా తిరిగి వస్తున్న అద్భుత ఘట్టాన్ని వీక్షించి యావత్ దేశం పులకించింది. గగనయాత్రికుడికి ఘన స్వాగతం పలికింది. నింగిని చూపించి చుంబించిన వచ్చిన కుమారుడు. డ్రాగన్ గ్రేస్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి బయటకు వస్తూ అభివాదం చేస్తున్న శుభాంశు శుభ్ల. మనకు వస్తోంది మైక్రోసాఫ్ట్. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో పరిశోధనా కేంద్రం. ఐబీఎంకు భిన్నమైన సాంకేతికతతో క్వాంటమ్ కంప్యూటర్కు ఏర్పాటు. 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక భవనం. ఐబీఎం సంస్థ ఒక ఎకో సిస్టమ్ క్వాంటమ్ ఏర్పాటు చేసి దీనికి భిన్నమైన క్వాంటమ్ కంప్యూటర్ను మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయనుంది. 2 సంస్థలు వేర్వేరు టెక్నాలజీ కంప్యూటర్ ఏర్పాటు చేస్తున్నట్లు అన్ని కీబోర్డుల సామర్థ్యం ఉన్న కంప్యూటర్ను మైక్రోసాఫ్ట్ తయారు చేయనుందన్నది. కరువు సీమ ఆదుకోవడానికి బనకచెర్ల. గోదావరిలో 90 నుంచి 20 రోజులు మిగులు జలాలు. చివరి రాష్ట్రంగా ఏపీకి వాటిని హక్కు. హోంమంత్రి అమిత్ షాకు వివరించిన సీఎం చంద్రబాబు. ఏరోస్పేస్ డిఫెన్స్ పరిశ్రమ ఏర్పాటుపై నీతి ఆయోగ్ సభ్యుడు పవర్ సారస్వత్తో చర్చ. విశాఖ విజయవాడలో మెట్రో రైలుపై ఢిల్లీ మెట్రో ఎండీతో భేటీ. భారత్ డెంగ్ జియావోపింగ్ పీవీ. ఆయన ఆర్థిక విధానాలు దేశ ప్రభుత్వ విధానాన్ని మార్చాయి. మా ఫలాలను ఇప్పుడు మనమంతా అనుభవిస్తున్నాం. భారతరత్న పీవీ నరసింహారావు స్మారక ఉపన్యాసంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. పోలవరం పనులపై చర్చే ఏకైక ఎజెండా. దేశవ్యాప్తంగా ఇంటి నెంబర్లు ఒకేలా ఉండాలి. స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ ఉద్దేశాన్ని ప్రజలు స్పష్టంగా చెప్పండి. ఇది పౌరసత్వ తనిఖీ కాదని భరోసా కల్పించండి. కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా ప్రతిపాదనలు. ఇక డిజిటల్ ఏపీ. రాష్ట్రాన్ని డిజిటల్ విలేజ్గా మార్చింది ప్రత్యేక ప్రణాళిక. ఫైబర్నెట్ ద్వారా సాంకేతిక విస్తరణ. కేంద్రం నుంచి 2781 కోట్లు. ప్రైవేటుకు ఫైబర్ నిర్వహణ. కేంద్రం నుంచి 2781 కోట్లు. 763 కోట్లు చెల్లించేందుకు. ఫైబర్ టు హౌస్ హోల్డ్. నాసా ఒక సంవత్సర బడ్జెట్ అంత ఉండవని నోవా స్పేస్ నివేదిక వెల్లడించింది. అంతరిక్ష పరిశోధన కోసం అమెరికా సర్కారు నిధులు జీడీపీలో 0.27% సొమ్మును ప్రత్యేకించి రష్యాకు 0.18%, జపాన్ 0.17%, చైనా ఇటలీ 0.11% చొప్పున నిలిచాయి. ఇండియాలో మాత్రం 0.05%. ప్రస్తుతం $800 కోట్ల ఉన్న భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ విలువ వచ్చే కాలంలో $4,400 కోట్ల స్థాయికి చేరుకోవచ్చని అంచనా. నిండా మునిగిపోతున్నారు.
టెస్లా వై వచ్చేసింది. ప్రారంభ ధరలు 59.89 నుంచి 67.89 లక్షలు. ఒక్క ఛార్జింగ్తో 500 నుంచి 672 కిలోమీటర్ల ప్రయాణానికి వీలు. ముంబైలో తొలి షోరూమ్ ప్రారంభం. వివిధ దేశాల్లో మోడల్ వై ధరలు ఇలా: అమెరికా $37,490, చైనా $2,63,500 జర్మనీ €45,900, బ్రిటన్ €44,990. ఆస్ట్రాజెనెకా నుంచి బ్లాడర్ క్యాన్సర్ ఔషధం. చివరి నిమిషంలో ఉరిశిక్ష వాయిదా, కేరళ నర్సు ఊరట. భారత్ భద్రతా సవాళ్లకు ధీటుగా ఎస్సీఓ కట్టుదిట్టమైన రక్షణ సమకూర్చుకుందాం జిన్పింగ్. ద్వైపాక్షిక సంబంధాలపై జయశంకర్ చర్చ. రష్యా ఇంధనం కొంటే 500% సుంకం తప్పదు. భారత్కు మరోసారి అమెరికా హెచ్చరిక. రష్యాలో జరిగిన బ్రిక్స్ దేశాల శిఖర సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కలుసుకున్నారు. ఉభయ సంబంధం మళ్లీ పూర్వ స్థితికి తీసుకెళ్లాలని ఆ సమావేశంలో నిర్ణయించుకున్నారు. అటు తర్వాత మధ్యలో చైనా వ్యవహార శైలి వల్ల ఇబ్బందులు ఏర్పడినా ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎంతో కొంత మెరుగయ్యాయని చెప్పాలి. బ్రిక్స్ ట్రంప్ కాగితం పులికథ. తాజా విషయం తర్వాత బ్రిక్స్ దేశాల జనాభా మొత్తం ప్రపంచ జనాభాలో 40% చేరింది. వీటి జీడీపీ ప్రపంచ జీడీపీలో 40% అయింది. ఇవన్నీ అభివృద్ధి చెందిన దేశాల కూటమి. జీ7లో మించిన లెక్కలు. స్థానిక కనీస చెల్లింపులు 10 దేశాలకు స్థాయిలో గతంలోనూ ఉండేది. కానీ బ్రిక్స్ ఏడాది ప్రపంచ వాణిజ్యంలో 30% మించినట్లు అంచనా. సభ్య దేశాల విస్తరణతో 50% చేరే అవకాశం ఉంది. అది $5,000 జీతంపై ఎందుకు దూరపడుతున్నారో దీని అర్థం బట్టి అర్థం చేసుకోవాలి. ట్రంప్ మాట్లాడుతూ 90 రోజుల్లో 90 ఒప్పందాలు చేసుకోగలమని, అందరూ క్యూలు పడుతున్నారని అట్టాసం అన్నారు. 90 రోజులు గడిచేసరికి జరిగినవి ఇంగ్లాండ్ విన్నట్లు మాత్రమే. కెనడా, యూరోప్ సైతం ధిక్కార స్వరంలోనే ఉన్నాయి. ఈ పరిణామాల మధ్య బ్రిక్స్ను ఢీకొన్న ట్రంప్ కాగితం పులిగా మిగలడం తప్ప గత్యంతరం కనిపించదు. ముగిసిన బిమ్స్టెక్ పోర్టుల సదస్సు. ఘనంగా రెండో బిమ్స్టెక్ నౌకాలిటీ 2025 సదస్సు. మారిటైమ్ ఇండియా 2030లో భాగంగా దేశంలో షిప్ బిల్డింగ్ ముందుకు సాగడానికి ఏర్పడిన రెండో బిమ్స్టెక్ నౌకాలిటీ 2025 సదస్సు మంగళవారం ఘనంగా జరిగింది.